హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ప్రేమను ప్రేమించడం ఒక విధమైతే అది సాధించాలనేది చాలా ఒక లక్ష్యం. మ్యాక్సిమం ప్రేమించడం అనేది చాలా మంది చేస్తారు, కానీ అది పొందలేక, ఎందుకంటే ఈ రోజుల్లో చూడాలంటే ఎన్నో కులాంతర గొడవలు, ఎన్నో కులాంతర వివాహాల వరకు వెళ్ళడం, అక్కడ మళ్ళీ కుల యొక్క సంఘర్షణ వద్ద ఎంతో ఆగిపోవడం, ఆ విధంగా వెళ్ళి సాధించలేకపోతున్నామనే యొక్క బాధతో ఎన్నో సూసైడ్లు ఈ యొక్క సమాజంలో యొక్క యువకులు చేసేది. అండ్ అది మీ యొక్క ప్రేమ నిజమైన స్పష్టత కలిగి ఉంటే కనుక మీ తల్లిదండ్రులాగా మేము ముందుండి మీ యొక్క వివాహం మేము జరిపిస్తాము, మీ జీవితాలు ముందుబాటేస్తామంటున్నారు ఎంఆర్పిఎస్ అధినేత మన మధ్యలో ఉన్న రమేష్ గారు. వారి మాటలోనే విందాం. అసలు వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు సరైన ప్రేమతో అవగాహన కలిగి వస్తున్నారా, వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఏ విధమైన అవగాహన కలుగజేస్తున్నారు. ఎందుకంటే వివాహం అనేది ఈ 2-3 రోజులు ఉన్న విషయం కాదు, జీవితాంతకాలంగా నడవాలి. మోటివేషన్ నిజంగా అర్థం చేసుకొని వాళ్ళకి జీవితాంతం వాళ్ళు జీవించాల్సిన సువర్ణ జీవితం వాళ్ళు కలిగిస్తున్నారా? మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి రమేష్ గారు మన మధ్య ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎంటీవీ ప్రేక్షకులకి, ఎంటీవీ అధినేతకి, మా ఆత్మీయ సోదరులు మాణిక్యాలరావు గారికి మా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు కందుల రమేష్. కృష్ణమాధవి నాయకత్వంలో నేను ఎంఆర్పిఎస్ 31 సంవత్సరాల నుండి ఎంఎస్పి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి ఒక వారసులుగా మేము కులాంతర వివాహం చేస్తూ ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుల నిర్మూలన జరగాలనే సదుద్దేశంతో ఏ ఎజెండా తీసుకున్నారో బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి ఆ వారసత్వం మేము పుణికిపుచ్చుకొని మేము కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తున్నాం. నేను ఇప్పటికీ 380 పైచిలకు నేను కులాంతర వివాహాలు జరిపించడం జరిగింది మా సొసైటీ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటిలోగా కాకుండా వారు అవగాహనతో మా దగ్గరికి మమ్మల్ని సంప్రదించడం, మా మదర్ కానీ మా పేరెంట్స్ కానీ ఒప్పుకోవట్లేదు, నన్ను తక్కువ కులమని మమ్మల్ని ఎవేట్ చేస్తున్నారనేది వారు బాగా చెప్పడంతో మేము వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ ద్వారానే మేము వివాహాలు చేస్తున్నాము. వారికి జీవితాంతం మేము మా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. వారికి ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, ఏ విధమైన ఎకనామికల్ కానీ ఏ గొడవలు ఏమొచ్చినా సరే మేము అండగా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడానికే మా సంస్థ ఎంఆర్పిఎస్ ఉంది. అండ్ సార్, మేము అడిగిన మీ ప్రశ్న ఏమిటంటే కనుక మీ దగ్గరికి వస్తున్నారు, ఇప్పటికీ 300 చిల్లర్లు ఒక వివాహాలు మీరు జరిపించా అన్నారు, కులాంతర వివాహాలు. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క వివాహం పట్ల, ప్రేమ పట్ల అవగాహన కలిగిన వాళ్ళైనా? ఎందుకంటే 18 సంవత్సరాలు దాటగానే మాకు అన్నీ తెలుసు అంటారు, కానీ ఒక వివాహం అంటే జీవితాంతం బతకాల్సింది. ఆ యొక్క నెల ప్రేమించి, ఆ యొక్క సంవత్సరం ప్రేమించి మాకు మ్యారేజ్ కావాలి అని అంటారు. వాళ్ళకి మీరు ఒక తల్లిదండ్రులాగా ఫుల్ మోటివేషన్, అవగాహన ఇచ్చి ఈ యొక్క వివాహం మీరు చేస్తున్నారా? మేము ఒక అవగాహనతోనే మేము ప్రేమ వివాహాలు 300 పైచీలకు వివాహాలు చేయడం జరిగింది. వారికి ఒకరోజు ఒక పూట కౌన్సిలింగ్ ఇవ్వకోకుండా కాకుండా ఒక వారము, ఒక 10 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని వారు ఆత్మహత్యలు కలగకుండా వారిని ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మేమందరం కూడా మా సంస్థ మేము వాళ్ళని, అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి దగ్గర 200 మందిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మేము ప్రేమ వివాహం జరిగింది. కొన్ని వివాహాలు కూడా వారి పేరెంట్స్ని కూడా మేము కబురు చేసి ఇలాగా వివాహం చేసుకోండి, ఈ విధంగా ఉంటుంది, కులాల్లోని మీరు ఇది చేసుకోవడం వల్ల దానివల్ల కుల నిర్మూలన అనేది లేకుండా పోతుంది, కులాంతర వివాహాలు జరిగితే కుల నిర్మూలన జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా అని మేమందరం కూడా గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కూడా మేము అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. పెట్టి ఆ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఆ వివాహాలకు కూడా అటెండ్ అయ్యి వారు కూడా శుభకార్యం జీవితాంతం వాళ్ళు సుభక్షంగా ఉండాలన్న సదుద్దేశంతోనే వారు కూడా వచ్చి అక్షంత వేయడం, వారు కూడా కన్వీన్ అవ్వడం
చాలా పేద స్థితిలో కూడా కొంతమంది అంటే మైనర్లు వచ్చినా సరే మేము అవగాహన చేసి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఓన్లీ మేజర్స్కి మాత్రం మేము వివాహాలు ప్రోత్సహిస్తున్నాము, వివాహాలు చేయడం జరుగుతుంది. అండ్ సార్, మీరు చేసిన వివాహాలలో అంటే వచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు మేము ఇలా పెళ్లి చేసుకోవాలి ఇదని చెప్పేసి, కానీ వాళ్ళకి వయసు ఉన్నా వాళ్ళు మేజర్లే అయినా సరే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆపేసిన పెళ్లిళ్ళే ఉన్నాయా, చేసిన పెళ్లిళ్ళ కన్నా సరే ఆపేసిన పెళ్లిళ్ళు. ఎందుకంటే గనక ఒక నెలలోనే కన్న తండ్రులు ఒక ప్రేమ వద్దు అని చెప్పేసి, నేను ఒక నెలలో ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి నా సర్వస్వం లేదా ఆ అమ్మాయి నా సర్వస్వం అని ముందు జీవితాలు చాలా మంది నాశనం చేసుకుంటున్నారు విధంగా చెప్పాలంటే కనుక. అలాంటిది మీ దగ్గరికి వచ్చిన ఆశ్రయించిన వాళ్ళని మీరు ఖండించిన వాళ్ళు కానీ మీరు ఈ వివాహం వద్దు అని ఏమైనా చెప్పిన సంఘటనలు ఉన్నాయా? మేము ప్రేమ వివాహాలు కాకుండా మేము కులాంతర వివాహాలే ఎక్కువగా మేము ప్రోత్సహిస్తున్నాము. కానీ అవగాహనతోనే మేము వివాహాలు చేస్తున్నాము. ఏదో ఒక నెల ఒక 2 నెలలు ప్రేమించామంటే వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. వారి మేజర్లు అయిన తర్వాతే మేము వివాహాలకి ప్రోత్సహిస్తున్నాము, వివాహాలు చేస్తున్నాము. కానీ మేము రిజెక్ట్ చేసిన వివాహాలు కూడా కొన్ని ఉన్నాయి. అటాక్ట్ ఆ మదర్ వస్తే పరిస్థితి ఏంటనేది మేము అడిగిన సందర్భాల్లో ఉన్నాయి. అమ్మగారు వస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంకులు అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ప్రేమ అనేది తల్లిదండ్రుల మీద ఎక్కువగా ప్రేమ ఉండడం వల్ల ఒక నెల లవ్ అఫేర్ అనేది అది అట్రాక్ట్ మైండ్తో వస్తుండటం, అవగాహన లేకుండా ప్రేమిస్తున్నారు కొంతమంది. వారికి ఒకటే చెప్పదలుచుకున్నాము, వారి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా కని పెంచి మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు. వారిని మన రెస్పాన్సిబిలిటీగా మనం వారిని గౌరవించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై మనపై ఉందని చెప్పడం, కొన్ని రిజెక్ట్ చేసిన సంబంధాలు కూడా చాలా ఉన్నాయి. సార్, తల్లిదండ్రుల విషయాలకు వస్తాయి కనుక ఇప్పుడు ఎలాగో మీరు చెప్పారు తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. మీరు మీ యొక్క మిమ్మల్ని ఆశ్రయిస్తే కనుక వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి మీరు ముందడికి వేస్తారు. ముందడికి వేసినా సరే ఆ తల్లిదండ్రులు ఎప్పుడన్నా మీ మీదకి రావడం కానీ మీ యొక్క మీరు చేసిన తప్పు అని ఇలా గొడవలకు రావడం అనే ఒక సంఘటనలు జరిగినాయా? ఆ తర్వాత మీరు ముందడికి పెళ్లి చేసిన తర్వాత కూడా ఆ పిల్లలు ఉంటారు కదా ఎవరైతే మీ దగ్గరికి వచ్చారో కూడా వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించడం, మీరు ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను వదిలేసి ఎవరి దగ్గరికే వెళ్ళడం, ఇటువంటి మాటలు వస్తాయి ఖచ్చితంగా అటువంటి సంఘటనలో. అటువంటి సిచ్యువేషన్స్ మీ మీదకి దాడి చేసే ఒక సిచ్యువేషన్ పేరెంట్స్ తరపు, అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయా? వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటనేది మేము కొద్దిగా సజెషన్ వినే పరిస్థితిలో మేము చూస్తూనే ఉంటాము. వారి తల్లిదండ్రులకి 100% ఇన్ఫార్మ్ చేస్తాము. వారి 100% మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళని కౌన్సిలింగ్కి పిలిచి వాళ్ళని కూడా ఒప్పించే పరిస్థితి మేము చేసాము. చాలా మంది కూడా పేరెంట్స్, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ కూడా చాలా వరకు రావడం జరిగింది. అక్షంతలేసి వివాహంలో కూడా వారి కులాంతర వివాహాలకు కూడా పాలు పంచుకోవడం కూడా జరిగింది. అండ్ సార్, కుటుంబం అని యొక్క లేకుండా ఇటువంటి యొక్క ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, మాకంటూ మీలాంటి పెద్దలు ఉన్నారు, మా కొన్ని సంస్థలు ఉన్నాయి మా ప్రేమను గెలిపించడానికి కానీ అని సరైన అవగాహన లేక ఆ యొక్క సమయంలో ఏదో మేము ప్రేమ విజయం పొందేద్దాం, ఏదో మూవీస్ చూసుకొని అటువంటి అన్నట్టు కానీ వస్తారు. కానీ తర్వాత మీరు మీ యొక్క బాధ్యత ప్రకారం పెళ్లిళ్ళు చేసినా సరే వాళ్ళు ఆ తర్వాత జీవితం సరైన వాళ్ళు పొందలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ నిమిషం ఆలోచించుకున్న ఒక విషయం కాబట్టి. అండ్ అలాంటి వారికి మిమ్మల్ని ఆశ్రయించాలంటే వాళ్ళకి మీరు ఏ యొక్క సూచనలు, ఏ యొక్క అంశాలు చెప్తారు? కొంతమంది ప్రేమ జంటలు సంప్రదించినప్పుడు మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా సెకండరీ ఒక 20-25 years నుంచి కూడా వారు కన్న తల్లిదండ్రులు ప్రేమ ఎఫెక్షన్తో మిమ్మల్ని ఎంతోగానో ప్రేమించి ఇచ్చేస్తే మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనేది మేము ముందుగానే చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మదర్ అండ్ ఫాదర్స్ పేరెంట్స్ నెంబర్లు తీసుకొని వారికి కాల్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా కౌన్సిలింగ్ పిలిపించి మా ఆఫీస్ మీద కౌన్సిలింగ్ ఇప్పించి వారికి కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ప్రేమ జంట వారు మా పిల్లలుగానే మేము క్రియేట్ చేస్తాము. మేము వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా ఎకనామికల్ కానీ లేదంటే వారి కుటుంబం నుంచి థ్రెట్ ఎదుగుతున్నా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేము అండగా ఉంటూ మా సంస్థ
ద్వారా ఈ వివాహాలు జరిపించడం జరుగుతుంది. మా మీదకి ఎప్పుడు కూడా ఆ పేరెంట్స్ దాడులు కానీ ఇంకోటి కానీ మమ్మల్ని దూషించడం కానీ ఎప్పుడు కూడా మేము గత 7 సంవత్సరాల నుంచి వివాహాలు చేస్తున్నాము కానీ మాకు అలాంటి ఏమి ఎదురవ్వలేదు కూడా. ఎందుకంటే మేము ఒక అవగాహనతో మేము వివాహాలు చేస్తున్నాము. ఈ భారతదేశంలో కులాంతర వివాహాలు జరగాలన్న ఉద్దేశంతోనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి గారు ఆదర్శంగా తీసుకుని వారసత్వం పుణుకుపుచ్చుకొని మేము కుల నిర్మూలన జరగాలన్న ఉద్దేశంతోనే ఈ వివాహాలు చేయడం జరుగుతుంది. అండ్ సార్ 300 పైగా ఈ యొక్క వివాహాలు చేశారు, కులాంతర వివాహాలు కానీ ప్రేమ వివాహాలు కానీ. ఈ యొక్క 300 పైగా చేశారు కాబట్టి మీకు ఎప్పుడన్నా, ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది ప్రతి ఒక్క లైఫ్ లో, వీళ్ళకి అనవసరంగా పెళ్లి చేశామే, చెయ్యకుండా ఉంటే బాగుండు, వీళ్ళ జీవితాలు బాగుండేవి అనుకుని ఏమన్నా జీవితాలు అదొక సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర ఉంటే గన అవి ఎలాగుంటాయి, వాటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మాకు చెప్తారు? ఇద్దరు మేజర్ అయిన తర్వాత కొంతమంది మాకు తెలియకుండానే గర్భం దాల్చడం, ఒక 3-4 months గర్భవతి అయ్యి మాకు తెలియకుండా రావడం, వివాహాలు చేయడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని వాళ్ళు ఆ భయంతో కొంతమంది అబ్బాయిలు వచ్చి మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. మేజర్లే వాస్తవంగా అయితే అవి గోప్యంగా ఉంచి మా దగ్గరికి వివాహం చేయమని రావడం జరుగుతుంది. తర్వాత ఆ కుర్రవాడు సంసారం చేయకపోవడము, తర్వాత ఆ పాప ఇబ్బంది పడడం, అలాంటి సందర్భాల్లో కొన్ని మాకు ఎదురవుతున్న పరిస్థితులు మేము కొన్ని ఎదురైనవి. వాళ్ళ పేరెంట్స్తో బట్ ఆ బాబుతో ఆ పిల్లలతో ఆ కుర్రోడితో మాట్లాడి కౌన్సిలింగ్ ద్వారా సెటరేట్ చేసి వారి ప్రేమ వివాహము సవ్యంగా జరిగే విధంగా కొన్ని మేము చేయడం జరిగింది. అండ్ సార్ ఈ యొక్క సమాజంలో ప్రేమ అనే అంశానికి వస్తే అమ్మాయి తప్పు ఉన్నా సరే ఈ యొక్క సమాజం ఎక్కువ అబ్బాయిల్ని రాంగ్ చేస్తారని రైట్ చేస్తారని అంటారు. అండ్ ఆ తర్వాత మీ దగ్గర మీ చేతుల మీద వివాహం జరిగి అమ్మాయి అయినా రాంగ్ చేయనియండి, అబ్బాయి అయినా రాంగ్ చేయనియండి, వాళ్ళు మళ్ళీ విడిపోయి అతి తక్కువ సమయంలో మళ్ళీ మిమ్మల్ని దగ్గర ఆశ్రయించడం కానీ ఈ యొక్క సమయాల్లో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే మీరు మ్యారేజ్ చేసే వరకే ఉంటుందా మీ పాత్ర? ఆ తర్వాత వాళ్ళ జీవితాలకి ఏ విధమైన అనుకూలంగా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది మీ యొక్క? మాక్సిమం మేము చేసిన కులాంతర వివాహాలు విడిపోయిన సందర్భాలు లేవు. ఒక సందర్భంలో ఒక 2-3 ఇదే విధంగా ఆ పేరెంట్స్ ఎఫెక్షన్తో ఆ పాప వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బాబు రావడము, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని మేము కలవడము, వివాహం జరిగింది. కులాలని మీరు ఈ విధంగా మీరు కొద్దిగా కులాంతర వివాహాలు అనేది చూడకుండా మానవీయ కోణంలో చూడాలని వారితో పేరెంట్స్తో మేము మాట్లాడడం, మళ్ళీ కలిపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవి మేము మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా, అదే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాకుండా మేము ఎక్కువగా మాకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా వివాహం చేసుకొని చక్కగా ఉంటున్నారు. అంటే మీరు చేసిన యొక్క ప్రేమ వివాహాల్లో అతి కష్ట సాధారణంగా, ఎందుకంటే అటు కులాంతర పెద్దలతో కానీ ఇటు పోలీసులతో కానీ పోరాడి, ఎందుకంటే వాళ్ళ ప్రేమని మీరే వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు, మిగతా ఎవ్వరూ లేరు. మిగతా వాళ్ళంతా ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు ఫార్వర్డ్ చేద్దాము విడిగిద్దామని అతి కష్ట సాధారణంగా మీరు జయించి చేసిన వివాహం ఏమన్నా ఉంటే వాళ్ళతో మాకు చెప్పండి ఇది యొక్క ఎంటీవీ తరపు. ఎందుకంటే రాబోయేది వ్యాలంటైన్స్ డే కాబట్టి మీ యొక్క మాటలు ఏ విధంగా ఉండాలంటే ఇటువంటి సంస్థలు ఉన్నాయి అని చెప్పేసి పెళ్లిపై ప్రేమపై సరైన అవగాహన లేకుండా ఇటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తారు. ఈ యొక్క మీ మాటల ద్వారా వాళ్ళు మీ దగ్గరికి వచ్చే ముందు మా ఇంటర్వ్యూ చూసి వాళ్ళు రావాలి. మీరు చెప్పండి అతి కష్ట సాధారణంగా సొంత, ఎందుకంటే నేను నా సొంత కన్న బిడ్డలకు కూడా ఎంత చేయలేదు అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? 100% ఉన్నాయి. పొలిటికల్ గా పోలీసులతో ప్రెషర్ చేసి ఈ కులాంతర వివాహం చేసిన తర్వాత విడగొట్టాలని డిపార్ట్మెంట్ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాల్లో మేము మా ఉద్యమం ద్వారా వారిని పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా మేము గట్టిగా మాట్లాడి వారిని కలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆధిపత్య కులాలని చెప్పుకుంటున్నటువంటి కమ్మ, రెడ్డి, కాపు,
వెలమదొరలో ఈ కులానికి చెందిన అమ్మాయిలు ఎస్సీ కులాలు, బీసీ కులాలు, ఎస్టీ కులాలు చేసుకున్న సందర్భాల్లో హైర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎస్పీ నుంచి అదే కింద స్థాయి డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎడగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము వారికి అండగా ఉన్నాము. వారికి మీ లీగల్ ఒపీనియన్ తీసుకొని వారితో వెంటంటి ఉంటూ వాళ్ళని సవ్యంగా ప్రేమ వివాహాలు జరిగి ఆ జీవితంలో కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మేము ఎప్పుడు కూడా మా పేరెంట్స్ మీరే అన్నట్లుగా వారు మాతో అట్రాక్ట్ అయ్యి కొన్ని సందర్భాల్లో కూడా మ్యారేజ్ డేకి కూడా మమ్మల్ని పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మా కన్న తండ్రి కన్నా మమ్మల్ని చాలా ఇదిగా చూస్తున్నారు అంకులు. మీరు ఎప్పటికప్పుడు మాకు కాల్ చేసి మీరు ప్రేమ వివాహాలు ఈ విధంగా ఉండరు అంకులు, మీరు కనీసం మీ మెయిన్నెస్ కూడా తీసుకోకుండా మాకు మీరు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారంటే మేము ఉచితంగా వివాహాలు చేస్తుంటాం మా సంస్థ ద్వారా. వాస్తవంగా మా మెయిన్నెస్ కూడా మేము ఆశించే స్థాయి కాదు. దేవుడి దయ వల్ల మేము కృష్ణవాది నాయకత్వంలో మా డిసిప్లిన్ ఆ విధంగా ఉంటుంది. ఏ మెయింటెనెన్స్ తీసుకోకుండా మేము ప్రేమ వివాహాలు ప్రోత్సహిస్తున్నాం. వారికి మా కన్న పిల్లలు నేను కన్న నా కూతురులాగా అది నా కొడుకుల్లాగే నేను ట్రీట్ చేస్తూ వారికి జీవితాంతం ఇప్పుడే కాదు నా ఊపిరి ఉన్నంత వరకు వారికి అండగా ఉంటామని ఎంటీవీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అండ్ సార్, ఈ యొక్క సమాజం ఇప్పుడు మనం చూసినట్టయితే కులాంతర వివాహాలు అనగానే మనకు మొట్టమొదటి గుర్చే దాడులు. అటువంటి దాడుల ద్వారా మిమ్మల్ని ఆశ్రయించిన జంట ఏమన్నా ఉందా? అండ్ ప్రాణాపాయ స్థితిలో మాకు యొక్క మిమ్మల్ని ప్రేమించడం ద్వారా మా మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నారు. ఎందుకంటే కులాంతరం అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు చంపేస్తున్నారు. అటు తండ్రిని అవ్వనియండి, ప్రేమించిన వ్యక్తిని కానీ, ప్రేమించిన అమ్మాయిని కానీ. అటువంటి స్థితి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అటువంటి వాళ్ళు మీరు ఏ విధంగా రక్షించారు? ఈ కులాంతర వివాహం చేసిన తర్వాత మాకు 2 ప్రతిఘటనలు ఎదురవడం సందర్భాలు ఉన్నాయి. ఆ పాపని ఆ బాబును కూడా మా ఇంట్లో 1 వీక్ 1 మంత్ కూడా ఉన్న సందర్భాల్లో మేము రక్షణగా కవచంగా నిలబడి వారికి అండగా ఉన్నామని ఈ ఎంటీవీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా సంస్థని మమ్మల్ని నమ్మి వస్తున్నారు. కన్న తండ్రి కన్న తల్లి కన్నా ఎక్కువగా నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కూడా వారికి అండగా ఉండి ఇంట్లో కూడా మా కన్న పిల్లలు ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగానే ఇక్కడ ట్రీట్ చేస్తూ మా ఇంట్లోనే కూడా నెలలు కూడా ఉన్న సందర్భాల్లో కొన్ని కులాంతర ప్రేమ వివాహాలు ఉన్న సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. ఏ భయంతో వచ్చారు? ఏ భయం అంటే వారి తల్లిదండ్రుల ద్వారా థ్రెట్ ఉంటుంది, భయపిస్తున్నారు, మేము చంపేస్తామంటున్నారు అని చెప్పడంతో మేము అండగా ఉంటామని మీరు ఇంట్లో ఉండండి అనేది మేము కూడా మా గృహాన్ని కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళని రక్షణ కవచంగా మేము ఉన్న సందర్భాలు 3 మ్యారేజ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అండ్ సార్, ఈ యొక్క కులాంతర వివాహాలు కానీ యొక్క ప్రేమ వివాహాల కోసం కానీ మీరు ఎంతో అభ్యసించి ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలు చేకూరుతున్నారు. అండ్ మా ఎంటీవీ తరఫు మిమ్మల్ని క్వశ్చన్ వేయాలనుకున్నా, మరి మీకు ఓకేనా? తప్పకుండా. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత, సమాజానికి తెలియాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు ఏది చెప్పినా సరే మేము సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ ప్రేమ విషయంలో ఇంత స్పష్టతగా ఇంతగా చెప్తున్నారు. మరి మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మా ఫాదర్ మదర్ అరేంజ్డ్ మ్యారేజ్. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ లోనే మీకు లవ్ పుట్టిందా? అరేంజ్డ్ మ్యారేజ్ లోనే లవ్ అనేది ఎఫెక్షన్ ఉంటది. 35 సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యి నా పిల్లల్ని కూడా కులాంతర వివాహాలే చేసుకోమని ప్రోత్సహిస్తున్నాం తప్ప అంటే తక్కువ కులం అని ఎక్కువ కులం అనేది మా సమస్య ద్వారా ఎక్కడ కూడా ఉండదు. నా పిల్లలకు కూడా కులాంతర వివాహాలనే నేను చేస్తున్నాను. క్రిస్టియన్, నేను ఎస్సీ క్రిస్టియన్ అబ్బాయిని మా పెద్ద పాపకు కూడా నేను మ్యారేజ్ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? నాకు 94 30 years. ఓకే. అండ్ మీ యొక్క బాండింగ్ ప్రకారం మీరు చేసిన వివాహాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ బాండింగ్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సంస్థ ద్వారా కులాంతర వివాహాలు చేసుకునే ఎవరైనా సరే మా సంస్థ మీ జీవితాంతం మీకు అండగా ఉంటాము. మీకు తల్లిదండ్రులు కూడా కాకుండా ఎక్కువగా మేము రక్షణ కవచంగా ఉంటూ మీకు ఎకనామికల్ కానీ లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా సరే మేము అండగా ఉంటామని ఎంటీవీ ద్వారా ప్రతి ప్రేమ జంటలకి మేము తెలియజేస్తున్నాం. అండ్ ఫైనలీ సార్, వచ్చేది వ్యాలంటైన్స్ డే, ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం అంటారు.
మ్యాక్సిమం మా యొక్క ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది మోటివేట్ అవుతారు కానీ మేము అనుకుంటున్నాం. అండ్ ఈ మోటివేట్ అవ్వడం పక్క అయితే కనుక ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇటువంటి సంస్థలు ఉన్నాయి. మా ప్రేమని వాళ్ళు ఒక సంవత్సరంలో తల్లిదండ్రులను ఒప్పించుకొని చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మీ యొక్క మాటలు చూసి మాకు ఒక తల్లిదండ్రులాగా అండగా ఉండే ఒక మనిషి అని చెప్పి మీ దగ్గర రావడం సహజం, ఎలా వచ్చేస్తారు అది నమ్ముచున్నాం. కానీ మీ దగ్గరికి రావాలన్నా సరే, ఇటువంటి కులాంతర వివాహాలు చేసుకోవాలన్నా, మీ యొక్క సంస్థను ఆశ్రయించాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఎటువంటి గైడ్లైన్స్ చెప్తారు? వాళ్ళకి ఎటువంటి అంశాలు వాళ్ళలో ఉండాలి? ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే మీరు పెళ్లి చేసారు. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, మీ పనులు చెప్పేవాళ్ళు, వాళ్ళు నిజమైన ప్రేమ కాదనుకొని తెలుసుకుంటూ వస్తారు. మీరు మీ దగ్గరికి రావాలంటే రాబోయే ప్రేమికులకు కానీ, మిమ్మల్ని ఆశ్రయించాలనుకున్న జంటలకు కానీ మీరు ఏం చెప్తారు? మేము కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి ఆ పిల్లలకి చెప్పాల్సింది, మేము తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ తల్లిదండ్రులకి ప్రయారిటీ ఇవ్వమని మేము ముందుగా చెప్తాము. ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని మేము ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేయడం, ఆ పేరెంట్స్ మాట్లాడడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారు మ్యాక్సిమం 100% రావడానికే ప్రయత్నించే విధంగా మేము వారితో మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులలాగా మేము మమేకమై వారితో మాట్లాడడము, మేము రిలేషన్ మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం మేము చేసిన 300 పైచీలకు 200 మంది ఆ తల్లిదండ్రులు వచ్చి అక్షంతరేసిన సందర్భాలు ఉన్నాయి. ముందు తల్లిదండ్రుల తర్వాతే మా సంస్థ అయినా ఇంకా ఎవరైనా సరే వారి చిన్నప్పటి నుంచి కని పెంచి ఒక ఆశలు అనేది ఆ తల్లిదండ్రులకు ఉంటాయి. ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ఆ స్టూడెంట్స్ కానీ అదేవిధంగా కులాంతరం చేసుకునే పిల్లలకి వారిపై ఉంది. వారు ఎన్నో నమ్మకాలు, తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకొని ఆ పిల్లల్ని చదివించి మంచి స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతోనే వారు, ఏ పేరెంట్స్ అయినా వారు కొడుకు కానీ కూతురు కానీ మంచి స్థాయిలో ఉండాలి అనే కోరుకుంటారే తప్ప వారిని నరకంలో నెట్టాలి లేదంటే ఇంకోటి హింసించాలనేది ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. కనుక ముందుగా వారి తల్లిదండ్రులని సంప్రదిస్తాము. వారి వెనకనే ఎన్ని పక్షంలో మీ అంతటికే మేము సంస్థ అండగా ఉండి వివాహాలు చేస్తాం. అండ్ సార్, ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు ఏ విధంగా ఉన్నాయంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. ఇదివరకు రోజుల్లో మీ యొక్క కాలం ఎలాగంటే గనక చూసి మాట్లాడుకొని వాళ్ళ వ్యక్తిత్వం తెలుసుకునే ఒక ఈరోజు అలా కాదు సార్. సోషల్ మీడియాలో ఒక చాటింగ్ చేసుకొని మొఖాలు తెలుసుకోకుండా కూడా మనం రీసెంట్ గా చూసాం, ద్వారకా తిరుమల 3 నెలల్లో చాట్ చేసుకున్నారు. అమ్మాయి రమ్మంది, పలానా గుళ్ళో పెళ్లి చేసినప్పుడు తాలిపట్టు పట్టుకొని వెళ్ళిపోయాడు. లాస్ట్ కి చూస్తే అక్కడికి వచ్చేసరికి అమ్మాయి కాదు అబ్బాయి వాడు. అటువంటి సిచ్యువేషన్స్ కూడా అంత ముందడికి వేసేస్తున్నారు. ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నమ్ముకొని కూడా చాలా మంది ప్రేమలో మోసపడిపోతున్నారు. అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం మీరు ఏం చెప్తారు? ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా పన్నీగా వేడిపించాలి లేదంటే ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది ఆకతాయిలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. జీవిత సమస్య, వారి జీవితం ఎంతో జీవితాంతం సంతోషమైన ఉండాల్సిన ఏజ్లో కొంతమంది ఆకతాయిల వల్ల కొంతమంది ప్రాణాపాయ స్థితిలో కూడా ఉండే పరిస్థితి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజానికి బాధ్యత గల వ్యక్తులుగా మనం ప్రతి ఒక్కరు ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా పాత్ర ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఆ బాధ్యత వహించాల్సిన బాధ్యత మీపై ఉందని తెలియజేస్తుంది. అండ్ సార్, రాబోయే వ్యాలంటైన్స్ డే రోజు రేపే ఆ యొక్క వ్యాలంటైన్స్ డేకి మీరు ప్రేమికులకి ఇవ్వాల్సిన ఒక సమాచారం కానీ ఒక సందేశం కానీ ఏమంటారు? జీవితాంతం సంతోషంగా హ్యాపీనెస్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనేది ఒక అవగాహనతో ఉండాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ప్రేమ అంటే ఒక అట్రాక్ట్గా చూసి ఒక ఏజ్లో, ఇప్పుడు ఈ యుక్త వయసులో హార్మోన్ వృద్ధి చెందేటప్పుడు అట్రాక్టివ్ మైండ్ ఉంటుంది పిల్లలకి, ఒక ఏజ్ లిమిట్ పిల్లలకి. దానివల్ల ప్రేమ వివాహాలు చేసుకోవడం లేదంటే విడిపోవడం, సూసైడ్ చేసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి టైంలో మమ్మల్ని కొంతమంది సంప్రదిస్తున్నప్పుడు మేము అవగాహనతో చనిపోవడం కరెక్ట్ కాదు. జీవితాంతం మీ తల్లిదండ్రులు కానీ, మీ పేరెంట్స్ కానీ, అదేవిధంగా మీ బంధువులు కానీ సంతోషంగా ఉండాలి. మీరు ఈ విధంగా సూసైడ్ చేసుకోకూడదు. సంతోషంగా వారిని, కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని మేము అందరం కూడా గైడ్లైన్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చిన కులాంతర వివాహం కానీ లేదంటే ఇతర వివాహాలు చేయమని వచ్చిన వారికి కూడా మేము గైడ్లైన్స్ ఇస్తూ
సంతోషంగా ఒక అవగాహనతో వివాహం చేసుకోవాలనేది మా ఉద్దేశం, మా సంస్థ కూడా. అండ్ సార్, మీ యొక్క వయసు మ్యారేజ్ అయ్యి 35 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. అప్పటి ప్రేమకి ఇప్పుడు ప్రేమకి తేడా ఏంటి? ఎందుకంటే అప్పటి ప్రేమ ఎలా అంటే చూసుకోలేరు, మ్యాక్సిమం చూసుకోకుండా కూడా మనిషిని నమ్మి ప్రేమించే రోజులు అవి. ఈ రోజులు పచ్చిగా చెప్పాలంటే కనుక మ్యాక్సిమం అన్ని చూసేసి అన్ని అనుభవించేసి కూడా వదిలేసుకుంటున్నారు. అండ్ మీరు అప్పుడు సిచ్యువేషన్స్కి ఇప్పుడు సిచ్యువేషన్స్కి కలా ఒక డిఫరెన్స్ చెప్పండి. ఎలా ఉండాలంటే మీ డెఫినెట్ మీరు చెప్పే మాటలో ఇప్పుడున్న జనాలకి కానీ ఖచ్చితంగా అర్థమైపోయి అప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అన్నట్టు మీరు చూస్తున్నా. ఎలాగో నేను వివాహం చేసుకొని 30 సంవత్సరాలు అయింది. మా తల్లిదండ్రులు చూసి ఆ పాపను చేసుకోవాలంటేనే చూడకుండానే డాడీ మీ మమ్మీ మీ ఇష్టమని నేను అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే అని చెప్పడం, అవి నేను చూడకుండానే నేను చెప్పాము. కానీ ఇప్పుడు రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ కొంతకాలం డేటింగ్ చేస్తూ విడిపోయిన సందర్భాలు ఇప్పుడు లవ్లో చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి అవే. డైటింగ్ చేస్తున్నారు, కొంతకాలం ఉన్న తర్వాత ఒక 5 years 6 years చేసి విడిపోతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ అనేది ఇప్పుడు కనపట్లేదు ఈ మధ్యకాలంలో. స్వచ్ఛమైన ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక అవగాహనతో ప్రేమించుకొని నేను ఏ విధంగా ఉన్నానో సిన్సియర్గా లవ్, ఆ విధంగానే తల్లిదండ్రులను కూడా ఆ విధంగా మోటివేట్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ. అండ్ అలా ఇప్పుడు అలా మీ నోట్ నుంచి వచ్చింది కాబట్టి డేటింగ్ అనేది ప్రతి ఒక్క స్టేట్స్ లో కూడా ఒక్కొక్క దేశాల్లో కూడా అది ఒక కామన్ అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే అది మన ఇండియాలో కూడా చాలా మంచిదని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకరికొకరు ముందుగా అర్థం చేసుకోవడం, ఒకరికొకరు వాళ్ళకైతే అండర్స్టాండింగ్ నేర్చుకోవడం, కొంత జర్నీ చేసిన తర్వాత వాళ్ళు సరే అనుకుంటే పెళ్లి చేసుకోవడం రైట్ అంటున్నారు చాలా మంది పెద్దలు కూడా. మాకు రీసెంట్ గా అయిన ఇంటర్వ్యూస్ లో కానీ కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పారు. మీరు ఇక్కడ డేటింగ్ కోసం ఏమంటారు? నిజంగా కొన్నాళ్ళు వాళ్ళతో జర్నీ చేసి నచ్చితే వదిలేసి నచ్చకపోతే కంటిన్యూ చేయడం రైట్ అంటారా? ఈ పవిత్ర భారతదేశంలో వేరే కంట్రీస్ లో ఉన్న కల్చరే కాకుండా ఈ పవిత్రమైన భారతదేశంలో చాలా వివాహం అనేది ఒక పవిత్రమైన వివాహము. వాస్తవంగా ఈ డైటింగ్ అనేది ఫిజికల్ గా కాకుండా రిలేషన్తో ఉంటూ మనం ఒక అవగాహనతో మ్యారేజ్ చేసుకోవడం అనేది మంచిదే. కానీ ఇప్పుడు కల్చర్ ఎలా ఉందంటే ఫారిన్ కల్చర్స్ ఇక్కడ మన భారతదేశంలో పాటిస్తున్నారు. మ్యారేజ్ వివాహం అనేది పవిత్రమైన వివాహంగా ఈ భారతదేశంలో గుర్తించింది కనుక ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగానే మనం చూడాలి. ఈ డైటింగ్లు, ఈ ఇంగ్లీషు, ఈ వేరే కంట్రీస్ ఫాలో అవ్వకుండా మన భారతదేశ సంప్రదాయ ప్రకారం వివాహాలు పవిత్రమైన వివాహాలు చేసుకోవాలని ప్రేమ జంటలకి ప్రతి ఒక్కరికి మా సంస్థ ద్వారా తెలియజేస్తున్నాం. అని మేము చెప్పలేము కదా సార్, మీకు తెలుసు బయట ఉన్న సిచ్యువేషన్స్ కానీ అన్ని మేము నా మాట్లాడితే ఇక్కడ చెప్పలేము కానీ మాకన్నా మీరు ఎక్కువ చూస్తారు కాబట్టి. ఇప్పుడు అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు అసలు? ఇదివరకు రోజుల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలకి అనుకువగా ఉండే అమ్మాయిలు ఈ రోజు మనం చూస్తే కనుక బయట అబ్బాయిల విషయం వదిలేయండి, వాళ్ళ కష్టం వాళ్ళు ఎక్కువ వాళ్ళది ఓకే. ఈరోజు అమ్మాయిలు కూడా ఏ విధంగా ఉన్నారంటే కనుక అబ్బాయిల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ అమ్మాయిలు అలచల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళకి మీరు ఇచ్చే అవగాహన ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే సిచ్యువేషన్లో ఒక విధంగా చెప్పాలంటే కనుక ఏ అబ్బాయిని అడిగినా సరే ఈ రోజుల్లో అమ్మాయి మోసం చేస్తుంది, అమ్మాయి వల్ల మా జీవితంలో నాది అవుతుంది అని అంటున్నారు. అండ్ వాళ్ళ స్త్రీ కోసం ఈ రోజు భారత్ స్త్రీలు ఈ యొక్క వచ్చే వ్యాలంటైన్స్ డే కానీ ప్రేమకు కానీ తగ్గట్టుగా నడుచుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు సమాజానికి? అమ్మాయిల్ని మనం తప్పుపట్టడానికి లేదు. అమ్మాయిలు ఏ విధంగా చేస్తున్నారు, అబ్బాయిలు కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఇద్దరు కూడా ఈక్వల్ గా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా లవ్ అనేది పవిత్రంగా భావించాలి. మన భక్తిని ఏ విధంగా పవిత్రంగా ఉంటున్నామో ప్రేమ వివాహాలు కూడా పవిత్రతతో మనం ప్రతి ఒక్కరం కూడా మన అవగాహనతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది ప్రేమ జంటలకి తెలియజేస్తుంది. అండ్ ఈరోజు మా ఎంటీవీ తరపు సార్ కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు మీ దగ్గర రాబోచున్న వాళ్ళ కోసం కానీ వచ్చిన జంటల కోసం కానీ ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా మీరు ఫేస్ చేశారని ఇంత మంచి మాటలు మాకు చెప్పి ముందు తరాలకు కూడా మీరు రావాల్సిన వాళ్ళకి కానీ ముందుగా మీ దగ్గర ఆశ్రయించే వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఇంత మంచి మాటలు మాకు చెప్పినందుకు మా ఎంటీవీ తరపు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంటీవీ వారికి
అదేవిధంగా ముఖ్యంగా ఎంటీవీ ప్రేక్షకులకి అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ నెట్వర్క్ ప్రజలకు ఈ సమాజానికి తెలిసే విధంగా ఫ్లాష్ న్యూస్ అందిస్తున్నటువంటి మా ఎంటీవీ అధినేత మాణిక్యాలరావు గారికి మా సంస్థ ద్వారా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.